పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కంటిన్యూ అవుతున్నాయి. అక్రమ కేసులతో వరుసగా నిర్బంధాలకు పాల్పడుతున్నారు పోలీసులు. అడ్డగోలుగా అక్రమ అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోంది. గత వారం రోజుల్లో 147 అక్రమ కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఊహించవచ్చు. మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్, చెప్పండి, వారం రోజుల్లో 147 మందిని వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయటం, 6 నుంచి 7 హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలవడం, కోర్టులు కూడా విస్తుపోతున్న పరిస్థితి. కానీ ఈ అక్రమ నిర్బంధాలు మాత్రం ఆగట్లేదు. ఏం జరుగుతోంది రవీందర్, అప్డేట్ చెప్పండి. హరి, రాష్ట్రంలో ప్రశ్నించాలంటే భయపడే పరిస్థితిని తీసుకురావాలనేది చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో వారందరినీ ఐడెంటిఫై చేసి వారందరినీ కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారు, కేసులు పెట్టి జైలు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ స్థాయిలో ఈ నిర్బంధాలు కొనసాగలేదంటూ కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమాన్ని ఒక డ్రైవ్ లాగా నిర్వహిస్తూనే ఉంది. ఇప్పటివరకు గడిచిన వారం రోజుల్లో చూస్తే ఏకంగా 147 కేసులు నమోదు చేయడం, 49 మందిని అరెస్ట్ చేయడం, అది కాకుండా అదనంగా 680 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరిలో ఎవరినైనా ఎప్పుడైనా నిర్బంధించే పరిస్థితులు ఉన్నాయి, అక్రమంగా అరెస్టులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ అక్రమాల నిర్బంధాలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బాధితులకు అండగా నిలిచే కార్యక్రమం చేస్తుంది. ఇప్పటికే లీగల్ సెల్ని ఏర్పాటు చేయడంతో పాటు మరోవైపు ఇప్పటికే మానవ హక్కుల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదులు చేసిన పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడా లేని నిర్బంధాలు కొనసాగుతున్నాయి, ఎప్పటికైనా మీరు స్పందించాలంటూ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మానవ సంఘాన్ని కూడా కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు పోలీసులకు సంబంధించి అంటే కొంతమంది ఎస్పీలు, సిఐలు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి ఆధారాలను కూడా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు కోర్టు ద్వారా కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏది జరిగినా కూడా ఇంత దారుణంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గడిచిన 5 నెలల్లోనే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఇసుక కుంభకోణం దగ్గర నుంచి, లిక్కర్ మాఫియా దగ్గర నుంచి, బుడమేరు వరద కారణంగా వచ్చినటువంటి పేదలకు అక్కడ పంపిణీ చేసే సహాయంలో జరిగినటువంటి అవినీతి కానీ వీటిలో అనేక పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రశ్నిస్తేనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇవి కాకుండా చౌక డిపోల్లో కందిపప్పు 650 గ్రాములు మాత్రమే ఉంది అని కంప్లీట్ ఒక పోస్ట్ పెడితే దాన్ని కూడా ప్రశ్నించారన్న కారణంతో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులకు అండగా నిలిచేందుకు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ని ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎవరైతే ఎక్కడైతే అరెస్టులు అయితే కొనసాగుతున్నాయో వాటికి సంబంధించి వారికి లీగల్ గా సహాయం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంది. హరి, రైట్.